దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. జనవరి 20వ తేదీన వృశ్చిక రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే పూర్తి మార్పులు మిస్ కాకుండా చూడండి. దేవుడు తన తీర్పుని ఏ విధంగా ఇచ్చేశాడు. జనవరి 20వ తేదీన వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయండి. ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితం ఏ విధంగా మార్పు చెందబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు అందించే కాలంగా కూడా మనం చెప్పవచ్చు. చేపట్టిన పనులలో పురోగతి అనేది కనిపిస్తుంది. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. సౌభాగ్యం మీకు మెరుగవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇష్టదేవత స్తోత్ర పఠనం మంచిది అనిపిస్తుంది. గొప్ప శుభకాలం నడుస్తుంది. వ్యాపారంలో చక్కటి లాభాలు ఉంటాయి. సమయానుకూలంగా ముందుకు సాగి అందరూ మనల్లో అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు అనేవి ఏర్పడినా సరే పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు. ప్రశాంతమైన జీవితం కూడా మీకు లభిస్తుంది. శివ ధ్యానం మీకు శుభప్రదమైన మార్పులు అయితే తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. ఇద్దరు వ్యక్తుల కారణంగా మీరు జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తాయి. మీ వృత్తిలో మార్పు లేదా పదోన్నతి కూడా సూచింపబడుతుంది. మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మరియు మీరు చేసిన పనిని మీ పైన అధికారులు కూడా మెచ్చుకుంటారు. ఈ సమయం మీకు ఉద్యోగానికి సంబంధించి చిన్న ప్రయాణాలు కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. జనవరి నెల 20వ తేదీన మీకు పని ఒత్తిడి ద్వితీయార్థంలో తగ్గిపోబోతుంది. మరియు పెండింగ్ పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి కాబోతూ ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు లేదా ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు కూడా ఈ సమయంలో అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు. అయితే కుజుని గోచరం మాత్రం చివరి వారంలో అనుకూలంగా ఉండకపోవడం చేత ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో వీలైనంత వరకు చాలా ఓపికగా ఉండడం వలన మరియు చేపట్టిన పదవిని నిజాయితీగా నిర్వహించడం వలన కూడా అది మీ భవిష్యత్తుకు సహాయపడుతుంది. ఆరోగ్యంగా మీరు ఈ సమయం చాలా మంచి సమయాన్ని గడపగలుగుతారు. గత కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు కూడా. కానీ మీకు పని మరియు భావోద్వేగాలను నియంత్రించడం చాలా అవసరం. ఎందుకంటే ఇవి కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. సరైన ఆహారం, యోగా, సాధన మరియు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యపరంగా మీకు మేలును కలిగిస్తుంది. ఈ సమయం చివరిలో ఎముకలు లేదా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులకు గురి చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మేలు. ఈ సమయం కుటుంబ అనుకూలతను చూపిస్తుందండి. కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు పొందగలుగుతారు. మీరు పిల్లలు ఆశించిన విద్యా సంస్థల్లో ప్రవేశం కూడా పొందగలుగుతారు. మరియు వారి చదువుల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబంలో చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు చాలా మంచి సహకారం కూడా లభించడం వలన మీరు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా కూడా వాయిదా పడుతున్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా మంచి వ్యాపార వృద్ధిని అయితే ఇస్తుందండి. మీ వ్యాపారంలో కొంత విస్తరణ సూచన ఉంటుంది. కొత్త పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణ కొరకు మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక ఈ నెల 2వ వారం తర్వాత ప్రారంభించడం మేలు. వ్యాపారంలో మరింత పురోగతి సాధించాలి అంటే మీ ప్రణాళికను పాటించండి మరియు ఖర్చులను గమనించి ముందుకు సాగండి. మీకు ఈ సమయంలో అనుకోని ఖర్చులు అయితే రావడం కానీ, వాహనం లేదా వ్యాపార భవనానికి సంబంధించిన మరమ్మతులకు డబ్బు మీరు ఖర్చు పెట్టాల్సి రావడం కానీ జరగవచ్చు. అయితే గతంలో తీసుకున్న లోన్లు కానీ, చేసిన అప్పులు కానీ ఈ సమయంలో మీరు తిరిగి చెల్లించాల్సి రావచ్చు.
చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. యుగిసలాడే ధోరణి వీరిలో మనకైతే పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుందండి. అనగా దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు అని అర్థం. కోపతాపాలు వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చెడుకు ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టాలు పడుతూ ఉంటారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు వీరు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని చూస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా, వినయము, వివేకమును కలిగి ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు వీరికి అధికమైన కోపం ఉంటుంది. అయినప్పటికీ చాలా అల్ప సంతోషాన్ని వీరు చూసి చెప్పాలి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు. నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అనగా దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగదవ పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి మంచి జరుగుతుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.